ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఒక చక్కని సమాధానమును మీరు నేర్చుకోబోతున్నారు. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, ధర్మశాస్త్రము వలన నీతి కలుగునా కలగదా? ధర్మశాస్త్రము వలన నీతి కలుగునా లేక కలుగదా? ధర్మశాస్త్రము వలన నీతి కలుగును అంటే కలగదు అని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలలో వ్రాయబడిందని, ఒకవేళ కలగదు అంటే కలుగును అని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలలో వ్రాయబడిందని, అసలు ధర్మశాస్త్రము వలన నీతి కలుగకపోతే దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును ఎందుకు ఇచ్చినట్టని చాలామంది ప్రశ్నిస్తున్నారు. పైపైన చదివితే ధర్మశాస్త్రమును గూర్చి అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుని ఎడల భయభక్తులు కలిగి ధర్మశాస్త్రమును గూర్చి నిజంగా దేవుని కృప వలన అర్థమైతే వారి హృదయం సమాధానముతో నిండుతుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మందికి ధర్మశాస్త్రమును గూర్చినటువంటి ఈ విషయాలు తెలియదు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే క్రైస్తవులు ఏ స్థితిలో ఉండిపోవడానికి ఈరోజు అలవాటు పడిపోయారంటే, వారానికి ఒక రోజు బైబిల్ చేతపట్టుకుంటారు, బైబిల్ని కూడా పట్టుకెళ్తారు. వారానికి ఒక రోజు వారికి సమీపంలో లేక వారికి నచ్చిన వారికి అనుకూలమైనటువంటి ఒక చర్చికి వెళ్ళడం, ఒక 2-3 గంటల సేపు అక్కడ కూర్చోవడం, తిరిగి వచ్చేయడం. ఈ విధానానికి నేడు క్రైస్తవ సమాజం అలవాటు పడిపోయింది. అందువలన బైబిల్లో ఉన్నటువంటి జ్ఞాన సంగతులు, దేవుడు ఏ సంగతులనైతే నేర్చుకోవాలని ఉద్దేశించాడో ఆ సంగతులు క్రైస్తవులకు ఇంకా తెలియకుండానే దూరంగా ఉండిపోయాయి. అటువంటి విషయాలలో ఇది కూడా ఒకానొకటి. అదేంటంటే ధర్మశాస్త్రము. ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రమును మోషే ద్వారా అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం అనేటువంటి పదం వినేసరికి వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది ఇశ్రాయేలీయులు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులలో ఎవరినైనా నీతిమంతులుగా తీర్చిందా? అసలు ధర్మశాస్త్రము ఏ మనిషినైనా నీతిమంతునిగా తీర్చగలదా, తీర్చలేదా అనేది ఈరోజు ప్రశ్న. ఈ ప్రశ్న ఏ వాక్య భాగం నుండి అనేక మందికి కలుగుచున్నదో, వారు బైబిలులో ఏ వాక్య భాగాలను చూపిస్తూ ఈ ప్రశ్నను అడుగుతున్నారో మొట్టమొదట మీకు తెలియజేస్తాను. మీకు కూడా ఒకవేళ తెలియకపోతే ఈ సందేహాలు తప్పకుండా పుడతాయి. ఈ వాక్య భాగాలను చదివినప్పుడు మీకు కూడా ఈ విషయం మీద అవగాహన లేనప్పుడు తప్పకుండా సందేహాలు పుడతాయి. ఆ సందేహాలకు ఈరోజు చక్కని సమాధానాలను మీరు వినబోతున్నారు. మొట్టమొదట పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, 2 వాక్య భాగాలు కూడా రోమీయులకు రాసిన పత్రికలోనే ఉన్నాయి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. ధర్మశాస్త్రమును అనుసరించుట వలన నీతిమంతులు అవుతారని వ్రాయబడినటువంటి వాక్య భాగం ఇది. ధర్మశాస్త్రమును అనుసరించుట వలన నీతిమంతులు అవుతారని మొట్టమొదటి ఈ వాక్య భాగాన్ని చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇక్కడ పౌలు గారు ఈ వాక్య భాగంలో ఒక ఉద్దేశాన్ని చెప్పాలనుకుంటున్నారు. అదేంటంటే ధర్మశాస్త్రాన్ని కేవలం వింటే సరిపోదు, ధర్మశాస్త్రం ప్రకారం మీరు అనుసరించాలి, ప్రవర్తించాలి అని ఆయన సూచిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రశ్నిస్తున్న వారు తీసుకున్నటువంటి భాగం ఏంటంటే, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులుగా తీర్చబడుదురు అనేటువంటి ఆ భాగాన్ని తీసుకున్నారు. అంటే ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా మారే అవకాశం ఉన్నదని, ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకుంటే, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తిస్తే ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతులుగా మారే అవకాశం ఉన్నదని ఇక్కడ వ్రాయబడిందని మొట్టమొదట వారు చూపిస్తున్నారు. రైట్. ఇప్పుడు 2వ వాక్య భాగాన్ని మనం చూద్దాం.
ఇంతకీ ఈ రెండో వాక్య భాగంలో ఏమనుంది? ధర్మశాస్త్రము వలన ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడరు అని ఉంది. చూద్దాం, ఆ వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. మొదటి వాక్య భాగంలో ఏమనుంది? పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో ఏమనుంది? ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకునేవారు, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారు దేవుని దృష్టికి నీతిమంతులు అవుతారు. ఇప్పుడు రెండో వాక్య భాగాన్ని చూద్దాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇక్కడ మరల ఏమని వ్రాయబడింది? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు అని వ్రాయబడింది. చూసారా? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. మునుపు మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమని రాయబడింది? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి నీతిమంతులు అని అక్కడ వ్రాయబడింది. ఒకే పత్రిక, ప్రక్క అధ్యాయాలు ఇలా పరస్పర విరుద్ధంగా వ్రాయబడినట్టుగా అనిపిస్తున్నాయేంటి అంటే ఆలోచించాలి. దేవుని మాటలను ఇప్పుడు చక్కగా ఆలోచించాలి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13వ వాక్యం, 3వ అధ్యాయం 20వ వాక్యం, ఈ రెండు వాక్యాలు కూడా ఆ సారాంశాన్ని మనం తీసుకోగలిగితే పరస్పర విరుద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకని ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు చక్కగా మనం ఆ వాక్యాన్ని విడగొడుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే మొట్టమొదట మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నీతిమంతులుగా తీర్చేది ఎవరు? ధర్మశాస్త్రమా, దేవుడా? దేవుడు. రెండు వాక్య భాగాల్లో కూడా దేవుని దృష్టికి అని వ్రాయబడింది. 2వ అధ్యాయం 13వ వాక్యమైనా, 3వ అధ్యాయం 20వ వాక్యమైనా అల్టిమేట్ అథారిటీ ఎవరిది అంటే ఒకరిని నీతిమంతులుగా లేక అనీతిమంతులుగా తీర్చేది ఎవరు? దేవుడు. మొట్టమొదటి ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి. ప్రశ్నించేవారు కూడా మొట్టమొదట మీరు అర్థం చేసుకోవలసినటువంటి విషయం, జ్ఞాపకాలలో ఉంచుకోవలసిన విషయం, స్థిరముగా ఒక పునాదిగా ఏర్పరచుకోవలసిన విషయం ఏంటి? ఎవరినైనా నీతిమంతులుగా కానీ అనీతిమంతులుగా కానీ తీర్చేది దేవుడు, తీర్చేది దేవుడు. అందుకే ఇక్కడ దేవుని దృష్టికి అని వ్రాయబడింది. చూడండి, దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించమన్నాడు, దేవుడే నీతిమంతులుగా తీర్చాలి, దేవుడే నీతిమంతులుగా తీర్చాలి. అల్టిమేట్ అథారిటీ ఈజ్ గాడ్. ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రం తనంతట తానే ఇదిగో నీవు నీతిమంతుడువు, నీవు అనీతిమంతుడు అని ఏమీ తీర్చదు. ధర్మశాస్త్రం అనగా పాపం అనగా ఏమిటో తెలియబడుచున్నది. మునుపు నేను చెప్పినటువంటి వాక్య భాగాలను, పాఠ్యాంశాలను, సందేశాలను మీరు వింటే ఈ విషయాలు ఇంకా చక్కగా మీకు అర్థమవుతాయి. వాటిలో మీకు విశ్లేషించాను. అయితే ఈ ప్రశ్నకు ఈరోజు సమాధానాన్ని చక్కగా నేను వివరిస్తాను, జాగ్రత్తగా మీరు గ్రహించండి. మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరిని నీతిమంతులుగానైనను లేక అనీతిమంతులుగానైనను తీర్చేది దేవుడే. న్యాయం తీర్చేది, తీర్పు తీర్చేది, అల్టిమేట్ అథారిటీ ఈజ్ గాడ్, దేవుడే. ఈ విషయాన్ని మొట్టమొదట మీరు జ్ఞాపకాలలో ఉంచుకోండి. ఇప్పుడు దేవుడు దేనిని ఆధారము చేసుకొని ఒకరిని నీతిమంతులుగా లేక అనీతిమంతులుగా తీర్పు తీరుస్తున్నాడు? ఆయనకంటూ ఒక ఆధారం ఉంది. దేనిని ఆధారం చేసుకుని? ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని నాటి కాలంలో ఆయన నీతిమంతులుగా అనీతిమంతులుగా మనుషులలో, ఇశ్రాయేలీయులలో, ముఖ్యంగా ఇశ్రాయేలీయులలోనే ఎవరినైనా నీతిమంతులుగా అనీతిమంతులుగా తీర్చాలనుకుంటున్నాడు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని ఆధారము చేసుకొని ఎవరినైనా నీతిమంతులుగా దేవుడు తీర్చాలి అంటే 2వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం వారు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారుగా ఉండాలన్నాడు. 3వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారం
ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించినా మీరు నీతిమంతులు ఎప్పటికీ కాలేరని దేవుడు చెప్పటం లేదు అక్కడ. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చబడడు అని అక్కడ వ్రాయబడింది. పైపైన చూస్తే రెండు వాక్యాలు విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ రెండు వాక్యాలు విరుద్ధంగా ఉన్నట్టు లేవక్కడ. ఒక వాక్యంలోనేమో, అనగా మొదట చదువుకున్నటువంటి వాక్య భాగంలోనేమో, మీరు ధర్మశాస్త్రమును వింటే సరిపోదు, ధర్మశాస్త్ర ప్రకారము మీరు అనుసరించాలి, ప్రవర్తించాలి, అప్పుడే నీతిమంతులు కాగలరు అని వ్రాయబడింది. ఇక రెండో వాక్య భాగంలోనేమో, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా మీరు నీతిమంతులు అవుదాం అనుకుంటే అవ్వలేరు అని వ్రాయబడింది. అసలు ఏమిటి ఈ రెండు వాక్య భాగాలకు మధ్య ఉన్నటువంటి వారధి ఏమిటి, సంబంధం ఏమిటి? దేవుడు ఈ విధంగా ఈ వాక్యాలను ఎందుకు పొందుపరిచాడు? పౌలు గారి చేత దేవుడు ఈ మాటలను ఎందుకు ఈ విధంగా పలికించాడనగానే, ఈ రెండు వాక్య భాగాలను చక్కగా అర్థం చేసుకోవాలంటే, అంటే మనకిప్పుడు ఒక విషయం కీలకముగా అర్థం కావాలి. అదేంటంటే, ధర్మశాస్త్రం వలన అసలు ఉపయోగం ఉందా లేదా? ధర్మశాస్త్రం వలన ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడతారా లేదా? దేవుడే ధర్మశాస్త్రం వలన కానీ లేక విశ్వాసం వలన కానీ మనుషులను నీతిమంతులుగా తీర్చే అధికారం కలిగి ఉన్నాడు. దేవుడే అల్టిమేట్ అథారిటీ, ఫైనల్ అథారిటీ. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ధర్మశాస్త్రమును దేవుడు ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రము వలన నీతి ఆపాదింపబడుతుందా లేదా? ఇప్పుడు ఈ విషయం మనకు అర్థం కావాలి. ప్రియులారా, చక్కగా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ప్రశ్నలు కలిగాయంటే వాటికి సమాధానాన్ని దేవుడు మరో చోట పొందుపరిచే ఉన్నాడు. మనం చదవాలి, వెతకాలి, అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ వాక్య భాగాలను చదువుతున్నప్పుడు నాకు ప్రశ్న కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వలన అసలు ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడ్డారా లేదా? ధర్మశాస్త్రం వలన ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉందా లేదా అని మనం వెతుకుతూ చదువుతున్నప్పుడు చక్కని సమాధానం మనకు పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఈ ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. గలతీయులకు రాసిన పత్రికలో చక్కని సమాధానాలు ఉన్నాయి. అవి ఈ ప్రశ్నలకు కీ పాయింట్స్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాధానం ఏంటో చూద్దాం. ధర్మశాస్త్రము వలన ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడగలరో లేదో ఇప్పుడు చూద్దాం. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం నుండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదుగాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చదివితే మనకు కొన్ని చక్కని ఆధారాలు బయటపడుతున్నాయి ధర్మశాస్త్రాన్ని గురించి. మొట్టమొదట ధర్మశాస్త్ర సంబంధులు అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులని అర్థం. అందరూ కాదు కదా. ధర్మశాస్త్ర సంబంధులు వేరు, ఇశ్రాయేలీయులు. నాటికాలం అది, పాతకాలం అది. ప్రస్తుతానికి దేవుడు నిబంధననే మార్చాడు. ఇప్పుడు యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా క్రీస్తునందు విశ్వాసముంచి తండ్రి యొద్దకు చేరుకోవాలి. ఇక్కడ వ్రాయబడిన ఆ మాటలను చక్కగా మీరు అర్థం చేసుకోండి. ధర్మశాస్త్ర సంబంధులందరూ అంటే ఇశ్రాయేలీయులలో కూడా ధర్మశాస్త్రము వలన ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడగలరా? ఒకవేళ తీర్చబడాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్నటువంటి విధులన్నిటినీ చేయుటయందు నిలుకడగా ఉండాలి అనేటువంటి ఆధారం మనకి ఇక్కడ దొరుకుచున్నది. ధర్మశాస్త్రం అనగానే అన్ని క్రియలే, అక్కడ విశ్వాసంతో పని లేదు. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చాలి అంటే
ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్నటువంటి క్రియలన్నిటినీ చేయుటయందు, ఆ విధులన్నిటినీ చేయుటయందు నిలుకడగా ఉన్నవాడిని దేవుడు నీతిమంతునిగా తీరుస్తాడు. అసలు ఎవరైనా ఉన్నారా? ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి విధులన్నిటినీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు, సమాధిలో పోడ్చబడేంత వరకు నిలుకడగా చేసిన వారు ఎవరైనా ఉన్నారా? నిలుకడగా చేయకపోతే వారు ఏమవుతారు? శాపగ్రస్తులు. అంటే ఒక్క విషయంలో తప్పిపోయినా కానీ వారు శాపగ్రస్తులు. ధర్మశాస్త్రం ఎంత కఠినమైనదో కూడా ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఎంత కఠినమైనది! నిజమే, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకిచ్చి దానిని పాటించమన్నాడు. ధర్మశాస్త్రాన్ని 100% పాటిస్తే దేవుడు ఆ మనిషిని నీతిమంతునిగా తీరుస్తాడు. కానీ ఎక్కడ? ఏది? ఎవరిలో? ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. మరి అసలు ఎవరికీ నీతిమంతుడయ్యే అవకాశం లేదా? ఉంది, విశ్వాసం మూలముగా. అందుకే దేవుడు విశ్వాసమును మనకు అనుగ్రహించాడు. విశ్వాసం మూలముగా మనము దేవుని దగ్గర నీతిమంతులమయ్యే అవకాశం దేవుడు మనకు కల్పించాడు. ఈ వాక్య భాగాన్ని చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న కొంచెం కొంచెం మనకు విడిపోతున్నది. చూడండి, ఏమిటి ప్రశ్న? ధర్మశాస్త్రము వలన ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడగలరా లేదా? ఇప్పటి వరకు మనకు దొరికినటువంటి ఆధారాలను బట్టి మనం అర్థం చేసుకోగలిగితే ధర్మశాస్త్రము వలన ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడగలరు. కానీ అసలు ధర్మశాస్త్రము ప్రకారము అందులో వ్రాయబడి ఉన్నటువంటి విధులన్నిటినీ పూర్తిగా నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. మరి ఇంకెందుకు? ధర్మశాస్త్రము వలన ఏ ఒక్కరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు అని అర్థం. ఒకవేళ ఎవరైనా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ధర్మశాస్త్రమును సంపూర్ణముగా, ఎందుకంటే అక్కడ వ్రాయబడిన విషయం ఏంటి? ధర్మశాస్త్రమందు పేర్కొనబడినటువంటి విధులన్నిటినీ నిలుకడగా చేయువారు దేవుని దృష్టికి నీతిమంతులు అవుతారు. నిలుకడగా చేయకపోతే, అంటే ఏదో ఒక దానిలో తప్పిపోతే వారు శాపగ్రస్తులు అయిపోతారు. చూసారా? ఇంకా మీకు అర్థం కావాలి ఈ విషయం. నేను ముందుగా చదివాను కనుక నాకైతే త్వరగా అర్థమవుతుంది. నేను ఈ విషయాలను దేవుని కృపను బట్టి ముందుగా తెలుసుకున్నాను కనుక నాకు చాలా సులభంగా ఉంటుంది వీటిని అర్థం చేసుకోవటం. మీకు క్రొత్త కనుక మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా మరిన్ని ఆధారాలను మీకు చూపిస్తాను. దేవుడు పొందుపరిచాడు. మనం ఆసక్తి కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉంటే దేవుడు సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా దేవుడు రాయించాడు. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 2వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం నుండి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తును ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. పౌలు గారు ఇక్కడ మరలా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో కూడా ఈ ప్రశ్న, ఈ సందేహం అనేక మందిని తొలిచేస్తుంది. ఎందుకంటే వారు అప్పటి వరకు, ఇశ్రాయేలీయులు యూదులు అప్పటి వరకు ధర్మశాస్త్రంలో ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసములోనికి వారు రావటానికి చాలా కష్టం. అందుకే వారికి వివరిస్తున్నారు, పౌలు గారు వివరిస్తున్నారు. నేటికి కూడా సందేహాలతో ఉండిపోయారంటే వాక్యం చదవక నేటికి సందేహాలతో ఉండిపోయారు అనేకులు. నాటి కాలంలో వారు సందేహాలతో ఉన్నారంటే వారికి ఎవరూ వివరించక పౌలు గారు అప్పుడు వివరిస్తున్నారు గనుక వారు సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. పౌలు గారి యొక్క మాటలు వ్రాయబడి పరిశుద్ధ గ్రంథం సంపూర్ణం చేయబడి మన చేతులకు ఇవ్వబడి సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ మనుషులు ప్రశ్నలతోనే ఉండిపోయారంటే చదవక, బద్ధకస్తులు, దేవుని జ్ఞానమును గ్రహించాలనేటువంటి ఆసక్తి లేక.
అసలు ధర్మశాస్త్రం అంటేనే ఏమిటో తెలియక. చూసారా? జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? ధర్మశాస్త్రమును ఆచరించాలి, ధర్మశాస్త్రము ప్రకారము నేను నీతిమంతునిగా తీర్చబడాలి అనుకుంటే ధర్మశాస్త్రము యావత్తును ఆచరించాలి అంటున్నారు ఆయన. ఆ పదం ప్రయోగింపబడింది అక్కడ. ధర్మశాస్త్రము యావత్తును అంటే అర్థం ఏంటి? 100%. ధర్మశాస్త్రమును ఆచరించే విషయంలో 99% నీవు ఆచరించి 1% నీవు విఫలమైపోయినా ధర్మశాస్త్రం నిన్నేమంటుంది? శాపగ్రస్తుడవు. 99 మార్కులు వచ్చాయి ధర్మశాస్త్రమా, నీలో ఉన్నటువంటి నీవు చెప్పినటువంటి ఆజ్ఞలను 99% నేను పాటించాను, 1% ఇదిగో ఈ బలహీనత వలన పాటించలేకపోయాను, నన్ను క్షమించవా అంటే ధర్మశాస్త్రం క్షమించదు. ధర్మశాస్త్రం ఏమంటది? నీవు శాపగ్రస్తుడవు, శాపగ్రస్తురాలవు అంటుంది. ఎవరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులు కాగలరు ఇటువంటి పరిస్థితుల్లో? ఇంత కఠినంగా ఉన్నప్పుడు ఎవరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులు కాగలరు చెప్పండి? అందుకే మీరు చరిత్రలో ఏ ఒక్కరిని చూచినా కానీ, నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఏ ఒక్కరిని చూచినా కానీ వారు విశ్వాస మూలముగా నీతిమంతులయ్యారు. చక్కని మార్గం మనకు ఉన్నప్పుడు ఆ కఠినమైన మార్గము ద్వారా మనము నీతిమంతులు అవుదామని ప్రయత్నిస్తూ ఓడిపోవడం దేనికి చెప్పండి? 2 విధానాలు ఉన్నాయి. ఒకటి సులువుగా మీరు ప్రతిఫలం పొందేటువంటి మార్గం, రెండోది చాలా కష్టం, అసలు మీ వలన కాదు, దీని వలన కూడా ప్రతిఫలం దక్కుతుంది రెండవ దాని వలన కూడా, కానీ అది చాలా కష్టం, మీ వలన కాదు అన్నప్పుడు ఎందుకు ప్రయత్నించడం, సమయం వృధా చేసుకోవటం, ఈ సులువైన మార్గమును కోల్పోవటం దేనికి చెప్పండి? ఈరోజు చాలామంది ఈ విధానంలో కూడా క్రీస్తు కృపలో నుండి బొత్తిగా తొలగిపోతున్నారు. పౌలు గారు అన్నారు, ఆనాడే అన్నారు, ధర్మశాస్త్రము వలన నేను నీతిమంతుడనుగా నీతిమంతురాలుగా తీర్చబడాలని మీరు అనుకుంటే క్రీస్తు కృపలో నుండి మీరు బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, బొత్తిగా తొలగిపోయి ఉన్నారని అర్థము. చూసారా? విశ్వాసము వలన మీరు నీతిమంతులుగా మారాలి. ఇది పౌలు గారు ఇక్కడ నేర్పిస్తున్నటువంటి తాత్పర్యం. ఇప్పుడు మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఏమన్నారు? ధర్మశాస్త్రమును మీరు కేవలం వింటే సరిపోదు, మీరు ధర్మశాస్త్రమును ఆచరించాలి, ప్రవర్తించాలి, అప్పుడు నీతిమంతులు అవుతారు అన్నాడు. ఎలా ఆచరించాలి, ఎలా ప్రవర్తించాలంటే 100% 1% మీరు ఫెయిల్ అయిపోయినా ధర్మశాస్త్రం మిమ్మల్ని శాపగ్రస్తులు అంటుంది. కనుక ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్రము ద్వారా ఎవరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడలేరని వ్రాయబడింది. కనుక సమాధానం దొరికినట్టే. ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే లేదు నాకు ఇంకా అర్థం కాలేదు, దేవుడు మరి అలాగైతే ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు, ధర్మశాస్త్రము వలన ఇశ్రాయేలీయులలో ఏ ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడలేకపోయారా అని ఇంకా సందేహం ఉంటే, ఇప్పుడు యాకోబు పత్రికలో వ్రాయబడినటువంటి సమాధానాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ సమాధానంతో మీకు మొత్తం ప్రశ్నలన్నీ కూడా పటాపంచలైపోతాయి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం నుండి చక్కగా చాలా స్పష్టంగా ఇక్కడ ఆ సమాధానం రాయబడింది ధర్మశాస్త్రమును గూర్చి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం నుండి, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియూ చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో నపరాధివైతివి. ఇప్పుడు స్పష్టత వచ్చేసిందా? క్లారిటీ వచ్చేసిందా? అప్పుడు ధర్మశాస్త్ర విషయంలో ఒక్క విషయంలో మీరు తప్పిపోయినా కానీ, ధర్మశాస్త్రం ఎన్నో విధులను ఆజ్ఞలను నేర్పిస్తోంది, అది కూడా ధర్మశాస్త్ర సంబంధులకు అంటే ఇశ్రాయేలీయులకు, యూదులకు ఎన్నో విషయాలను, ఎన్నో ఆజ్ఞలను, ఎన్నో కట్టడలను, ఎన్నో విధులను ధర్మశాస్త్రము నేర్పిస్తోంది. అయితే ఒక్క ఆజ్ఞ విషయంలో మీరు తప్పిపోయినా కానీ, అన్నీ చేశారు, ఒక్క ఆజ్ఞ విషయంలో మీరు తప్పిపోయినా కానీ ధర్మశాస్త్రం ఏముంటుందంటే మీరు అపరాధులు టోటల్గా ఫెయిల్ అయిపోయారంటుంది.
అంతే తప్ప దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇదిగో ప్రభువా 99% ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, 1% ఫెయిల్ అయిపోయాడు, నువ్వు నీతిమంతునిగా తీర్చు అని చెప్పటానికి ధర్మశాస్త్రానికి ధైర్యం లేదు. ధర్మశాస్త్రానికి దేవుడు ఎటువంటి ఆజ్ఞనిచ్చాడు, ధర్మశాస్త్రం ఎటువంటిది, 100% నీ ఆజ్ఞలను పాటించే వారిని దేవుని దగ్గరకు తీసుకునిరా, లేదంటే లేదు, లేదంటే అందరూ అపరాధులే. ఇప్పుడు ధర్మశాస్త్రం నియమింపబడిన నాట నుండి నేటి వరకు కూడా ఏ ఒక్కరిని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళలేకపోయింది. ఎందుకని? అందరూ ఏదో ఒక విషయంలో తప్పిపోయారు. తప్పిపోతే ఇక ధర్మశాస్త్రంతో పని లేదు. వారు తప్పిపోయారంటే ఇక ధర్మశాస్త్రం వారిని నీతిమంతులుగా తీర్చలేదు. మరి మనుషులలో ఎవరు నీతిమంతులు అవుతారు, మనుషులలో ఎవరు పరలోకానికి వెళతారనగానే క్రీస్తునందలి విశ్వాసము దేవుడు అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానిని నీతిమంతులుగా మార్చుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. కుమారులనుగా స్వీకరించుటకు ఆయనకు అధికారమును అనుగ్రహించెను. విశ్వాసముంచు ప్రతి వానిని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలలో కొన్ని తప్పిపోయిన కొన్నిటిని చేసేవారిని కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారిని దేవుడు మహాప్రేమ చేత పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. కనుక ప్రశ్న అడిగిన వారికి ఇప్పుడు చక్కని సమాధానం దొరికింది. పౌలు గారు ఎందుకన్నారు అలా? ధర్మశాస్త్రము ద్వారా ఏ ఒక్కడునూ నీతిమంతుడుగా తీర్చబడలేడు అని ఎందుకన్నారు? ఎందుకు అంటే ధర్మశాస్త్రమును ఆచరించాలంటే అన్నిటినీ ఆచరించాలి, ఒక్క విషయంలో కూడా తప్పిపోకూడదు. అలాగని ధర్మశాస్త్రం చెడ్డదని కాదు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయాలన్నిటిని దేవుడు నీతిమంతులుగా మారుడికే ఇచ్చాడు. కానీ కొన్ని తప్పిపోయి కొన్నిటిని ఆచరించినంత మాత్రాన ధర్మశాస్త్రం మనలను నీతిమంతులుగా తీర్చదు. ఏదేమైనప్పటికీ మరల నేను మొదట చెప్పినటువంటి ఆ సూత్రాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి. దేవుడే ఒక వ్యక్తిని నీతిమంతుడా లేక అనీతిమంతుడా అనేది తీర్చాలి, ధర్మశాస్త్రం కాదు. దేవుడు ఫైనల్ డెసిషన్ ఈజ్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి వస్తుంది. నీవు నీతిమంతుడువా అనీతిమంతుడువా? ఇప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మీరు విశ్వాసము వలన, క్రీస్తునందలి విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుదురు అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు మనము క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మారాలి. కనుక ప్రశ్న అడిగిన వారికి సమాధానం దొరికింది. ఈ పాఠ్యాంశం విన్నటువంటి మీ అందరికీ క్రీస్తునందలి విశ్వాసము ధర్మశాస్త్రమును మించినదై ఎంత గొప్పదో అర్థమైంది. ఆ విశ్వాసమును కోల్పోకుండా ప్రభువు కనుగొనాలనుకున్నటువంటి ఆ గొప్ప విశ్వాసమును కలిగి ఉండి క్రీస్తు ప్రేమలో ముందుకు కొనసాగుచు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీ అందరికీ హృదయపూర్వకంగా నేను తెలియజేస్తూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ప్రతి ప్రశ్నకు మీ యొద్ద సమాధానం ఉంది నాయన. పరిశుద్ధ గ్రంథం నుండి మీరు మాకు అనుగ్రహించుచున్నటువంటి వెలకట్టలేనటువంటి ఈ విలువైన సమాధానముల నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు ఎన్నో ప్రశ్నలకు ధారావాహికంగా మీరు సమాధానములను అనుగ్రహించుచున్నారు. వాటితో మా హృదయములు సంతృప్తి నొందుచున్నవి. అలాగే మీ గ్రంథమును ఎదురాడాలని, తప్పు పట్టాలని, మిమ్మును ఏ విధముగానైనా కించపరచాలని కుట్ర పన్నుతున్న వారికి చెంపదెబ్బ తగిలేలా, వారు మరలా నోరెత్తకుండా ఉండేలా మీ సమాధానములో ప్రపంచంలో ఉన్నటువంటి ఇటువంటి దౌర్భాగ్యులందరికీ కనువిప్పును కలుగు చేస్తున్నాయి. నాయన, ఇంత గొప్ప ఆదరణ మీరు మీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ఆత్మలను రక్షించుకుని నిమిత్తము ఈ సమాధానములను చక్కగా స్వీకరించి పరలోక రాజ్యమునకు అర్హులుగా మారగలిగేటువంటి భాగ్యమును మా అందరికీ దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరింతవరకు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతున్నది. వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి మిగిలిన కార్యక్రమాలను గురించి మీరు ఇంకనూ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ని మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.